స్టీమ్డ్ స్వీట్ పొటాటో అండ్ పీనట్స్ మనం తయారు చేస్తున్నాం. ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో తినడానికి హాయిగా ఉంటుంది, లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా సలాడ్ లాగా సూపర్గా ఉంటుందన్నమాట. స్టీమర్ ఇక్కడ రెడీగా ఉంది. ఇందులో అరటాకు వేసి పెట్టాను. చిలకడ దుంపల్ని చక్కగా కడిగి వాష్ చేసి పెట్టా. వీటిని ఇలా స్టీమ్ చేస్తున్నా. చిన్న పిల్లల దగ్గర నుండి అంటే 6 months నుండి పిల్లలకి మనం సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పటి నుండి పిల్లలకి చిలకడ దుంపలు పెట్టాలి. చిలకడ దుంపలు పెట్టిన తర్వాత ఉల్లిపాయలు ఇలాగే గిన్నెతో పాటు పెట్టేస్తున్నా. క్యారెట్స్, ఇంకా ఒక సైడ్ పల్లీలు వేసేస్తున్నా. ఆల్రెడీ ఒక 4 గంటలు నానబెట్టుకున్నాను పల్లీలు. నానబెట్టుకున్న పల్లీలు ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి స్టీమ్ అవ్వడానికి ఒక 10 minutes పడుతుంది. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లం ముక్కలు, మిరియాలు, అలాగే కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో మనం బటర్ వేసుకుందాం. ఇలా బటర్ కరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్న కొత్తిమీర, మిరియాలు, అల్లం, కొంచెం ఉప్పు కూడా వేసాం. ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. జస్ట్ బటర్లో ఒక ఉడుకొస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ హనీ, అలాగే ఒక నిమ్మ దబ్బ జ్యూస్ ఇందులో వేసేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి డ్రెస్సింగ్ రెడీ అవుతుందన్నమాట. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. సో స్టీమ్ అవ్వడానికి కాస్త టైం పడుతుందని పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసానండి. ఇది ఆల్మోస్ట్ స్టీమ్ అయిపోతుంది. మూత తీస్తే తొందరగా అవ్వదు. ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర వేసి మనం రోస్ట్ చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. జీలకర్ర వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం క్రష్ చేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుంటే మంచి క్రష్ అయిపోతుంది. జీలకర్ర చక్కగా క్రష్ అయిపోయింది. ఈ పౌడర్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. పల్లీలు, ఉల్లిపాయలు, క్యారెట్, చిలకడ దుంప అన్నీ మంచిగా స్టీమ్ అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో క్యారెట్ తీసుకొని బౌల్లో వేసేసాను. ఉల్లిపాయలు, అలాగే ఉడికించుకున్న పల్లీలు. ఉల్లిపాయలు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయండి, మీ ఇష్టం. స్వీట్ ఫ్లేవర్ బాగుంటుంది మంచిగా స్టీమ్ చేసుకుంటే. అలాగే ఇందాక క్రష్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము వేసి అన్నీ మంచి మిక్స్ చేసుకోవాలి. ఇలా జీలకర్రలో నేను ఉప్పు వేసాను, బట్ ఇంకొంచెం అయితే పడుతుంది. కొంతమంది అవాయిడ్ చేసేస్తారు, అది ఇంకా మంచిది. సో ఇలా లైట్ ఉప్పు వేసి ఇందులో నేనైతే నిమ్మరసం వేయట్లేదు, ఎందుకంటే ఇందులో మామిడికాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి నిమ్మరసం వేయట్లేదు. ఇప్పుడు ఫైనల్ బౌల్ తీసుకుని
ఒక సైడ్కి ఈ సలాడ్ పెడుతున్నాం. కాంబినేషన్ సూపర్ ఉంది. ఇప్పుడు ఉడికించుకున్న చిలకడ దుంప, ఇప్పుడు ఇలా మంచిగా పైనుండి వేసుకోవాలి. స్టీమ్డ్ స్వీట్ పొటాటో అండ్ పీనట్స్ తయారీ విధానం. ముందుగా స్టీమర్లో చిలకడదుంప ముక్కలు, ఉల్లిపాయలు, క్యారెట్, నానబెట్టుకున్న పల్లీలని పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో అల్లం, మిరియాలు, కొత్తిమీర, ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో బటర్ వేసుకొని కొత్తిమీర, మిరియాలు, అల్లం పేస్ట్ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హనీ, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో జీలకర్రని డ్రై రోస్ట్ చేసి క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో స్టీమ్ చేసుకున్న క్యారెట్, ఉల్లిపాయలు, పల్లీలు, క్రష్ చేసుకున్న జీలకర్ర పొడి వేసి మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలిపి ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చిలకడ దుంపని ప్లేట్లో పెట్టి పైనుండి మనం తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర, మిరియాలు, హనీ వేసిన మిశ్రమాన్ని పైనుండి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్టీమ్డ్ స్వీట్ పొటాటో అండ్ పీనట్స్ రెడీ.